నిన్నటి దినము ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందుకొక్కునందు చాక్లెట్ తిని అస్వస్థ గురైందని చెప్పి ఇచ్చిన సమాచారం మేరకు నేను తహసీల్దార్ అని నేను తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నందుకొక్కరు ఐసిడిఎస్ ఆఫీసర్ అందరం కలిసి వచ్చి విచారించినాము. విచారిస్తే ఏదో చాక్లెట్ తిని ఏదో కడుపులో ఇది అని చెప్పినారు. మేము నిన్నటి దినమే డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించినాము. అటువంటి ప్రాబ్లం లేదని చెప్పి తెలియజేసినారు. అలాగే ఈ దినము గౌరవ జిల్లా కలెక్టర్ గారు కొద్దిగా డీటెయిల్గా విచారణ చేయమని చెప్పి ఆదేశించినారు. ఆ ఆదేశాల మేరకు ఫుడ్ కమిటీ వాళ్ళు కూడా నంద్యాల నుండి వచ్చారు. సిఐ గారి సమక్షంలో ఫుడ్ సేఫ్టీ వాళ్ళ సమక్షంలో విచారించడం అనేది. ఈ చాక్లెట్ వచ్చేసి నందికొట్కూరు పట్టణము స్కూల్కి దగ్గరలో ఉన్న సాయి బుక్ షాప్లో కొన్నారని చెప్పి అన్నారు. ఆ విధంగా షాప్ యజమానిని కూడా పిలిపించినాము. షాప్ యజమానిని కూడా పిలిపించి అక్కడ ఉన్న బ్యాచ్ కూడా మేము పరిశీలించినాము. ఇక్కడ వచ్చేసి ఎక్స్పైరీ డేట్ కూడా 2026 ఉంది. దీని నుండి ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత ఏమన్నా మిడ్ డే మీల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పి అది కూడా మేము నిన్న టెస్ట్ చేసినాము. దాన్ని రుచి కూడా చూసినాము. కానీ అక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులను విచారించగా అమ్మాయికి అంతకుముందు ఫిట్స్ ఉన్నాయని చెప్పి అన్నారు. తర్వాత అలాగే పీఈటీ టీచరు అస్వస్థ గురైందనేది వాస్తవం కాదు. ఆమె కొద్దిగా గ్యాస్ ట్రబుల్ ఉంది. నిన్న ముందు రోజు తిన్న ఫుడ్ వల్ల ఆ గ్యాస్ ట్రబుల్ వల్ల ఇదైందని చెప్పి అన్నది. కాబట్టి ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ చాక్లెట్ నేను చాక్లెట్ వల్ల కాదని చెప్పి చెప్పేసింది. దీన్ని బట్టి